దప్పడం చేసుకోవడానికి కుక్కర్లో ఆయిల్ వేసుకొని అది వేడయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అది వేగిన తరువాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేగిన తరువాత అందులో దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు పసుపు వేసి కలుపుకొని ఒక విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ పోయాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి కలుపుకోవాలి. అది మరుగుతూ ఉంటే టేబుల్ స్పూన్ బియ్యపిండిలో నీళ్లు కలుపుకొని అందులో పోసుకోవాలి. బియ్యపిండి పోసాక 5 నిమిషాలు మరిగించాలి. ఇష్టం ఉంటే మరుగుతున్నప్పుడు బెల్లం కూడా వేసుకోవాలి. అంతే, టేస్టీ అండ్ సింపుల్ దప్పడం రెడీ. దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. అంతే. దప్పడంలో ఆనపకాయ ముక్కలు బెండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. చపాతీ కాంబినేషన్ కూడా దప్పడం బాగుంటుంది.